గుర్తుకొస్తున్నాయి. ఇది ఆ టైటిల్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. అప్పట్లో రవితేజ గారిది ఫీల్ గుడ్ ఫిలిం నా ఆటోగ్రాఫ్లో ఒక సాంగు, అదంతా ఎంతో మెమరబుల్ సాంగ్ అందరికీ. ఇది ఎప్పుడన్నా కాలేజీలో ఫైనల్ ఇయర్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి సాంగ్స్ ఎక్కువగా వినపడతా ఉంటాయి. అందరూ డిపార్టింగ్ టైంలో ఇట్లాంటిది ఒక చిన్న నాస్టాల్జియా టైటిల్లోనే ఉంది, గుర్తుకొస్తున్నాయి. డెఫినెట్గా 2 ప్రెస్టీజియస్ సంస్థలు అనాలా, లేకపోతే శరత్ ఒక రెప్యూటెడ్ సంస్థ నుంచి వచ్చిన అతను ప్రొడ్యూసర్గా రావటం, అలాగే ఈటీవీ విన్, ఈటీవీ వాళ్ళ అచీవ్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవసలా. రీసెంట్గా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చిన్న చిన్న సినిమాల్లో ఎంత పెద్ద స్థాయిలో విజయం చేసి చూపించారు. ఇలా ఈ అపురూపమైన కలయికలో ఆ బ్యూటిఫుల్ టైటిల్లో ఆ పోస్టర్ చూస్తుంటే మళ్ళీ హ్యాపీ డేస్ అలా కనపడుతుంది. హ్యాపీ డేస్ లాగా చాలా ఫీల్ గుడ్ సినిమా లాగా అనిపిస్తుంది. జస్ట్ నో వీ హ్యావ్ వాచ్డ్ ద ట్రైలర్. ఇట్ ఈస్ వెరీ ప్రామిసింగ్. డెఫినెట్గా ఈ సినిమా ఎప్పుడైతే దీంట్లో పబ్లిష్ అవుతుందో కంపల్సరీ ఫస్ట్ షో లాగా మొదటి రోజు చూడాలనే అంత క్యూరియాసిటీ ఉందండి. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా శరత్ని, ఈటీవీ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి సినిమాలు కంటెంట్ రిచ్ సినిమాలు ఇలాంటి వాటిల్లో ఓ టైట్ బడ్జెట్ పెట్టి ఎలా ప్రొడక్షన్ అనేది ఎలా చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేయాలి, రోజు అక్కడ కూర్చుని ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలనే దానికి ఇలాంటి వాటితో తెలుస్తుంది. అలాగే యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఆ వెసులుబాటు ఉండదు. ఇది పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నిళ్ళ తేటాకి యూ స్టార్ట్ సర్చింగ్ అండ్ స్కౌటింగ్ ఫర్ బ్యూటిఫుల్ టాలెంట్. అలాంటి దాంట్లోంచి ఒక అద్భుతమైన ఆర్టిస్టులు వస్తారు. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి ఎంతో ఎంతో మేలు చేస్తాయండి. ఇప్పుడు రెమ్యునరేషన్స్ అయ్యి అనే ఇష్యూలు నడుస్తున్న ఈ దీనిలో ఒక 10 లక్షలు ఇచ్చే దగ్గర ఒక కొత్త సూపర్ టాలెంట్ని తెచ్చుకున్నామంటే 10,000 20,000 ఇనీషియల్గా అలాగే స్టార్ట్ అవుతారు. కాబట్టి విల్ బీ గెటింగ్ సో మచ్ ఆఫ్ టాలెంట్. ఇలాంటి సినిమాలు చాలా చాలా ఇండస్ట్రీకి మేలు చేస్తాయని బలంగా నమ్ముతున్నాం. అలాగే ఈ సినిమా ఈటీవీ విన్లో చాలా పెద్ద హిట్ అయ్యి మా శరత్ కూడా చాలా మంచి పేరు వచ్చి ఎంతో హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ దీంట్లో పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. సాయి కృష్ణ గారిని రవి గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ సార్ రండి.